క్రీస్తు నామమున అందరికీ వందనములు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములు ముగ్గురా ఒక్కరా? తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములు ముగ్గురుగా ఉన్నారా లేదా ఒకటిగా ఉన్నారా అనే విషయాన్ని మనం వాక్యపు వెలుగులో తెలుసుకుందాం. యేసుక్రీస్తు బాప్తిసం పొందిన సందర్భం మనకు మత్తయి సువార్త 3వ అధ్యాయము 16-17 వచనాల్లో రాయబడినది. యేసుక్రీస్తు బాప్తిసం తీసుకొని ఒడ్డునకు వచ్చాడని, పరిశుద్ధాత్మ దేవుడు పావురం వలె ఆయన మీద దిగాడు అని, తండ్రి అయిన దేవుడు పరలోకం నుంచి ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు ఆనందించుచున్నాడని ఒక స్వరం వచ్చిందని అక్కడ రాయబడింది. అంటే ఈ సందర్భంలో ముగ్గురు వేరువేరుగా మనకు కనిపిస్తున్నారు. అంతేకాకుండా యేసుక్రీస్తు తన శిష్యులతో మీరు తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామంలో బాప్తిసం ఇవ్వమని చెప్పడం జరిగింది. పౌలు కూడా ఆశీర్వాదం ఇస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం మీకు కలుగును గాక అని కొరింథీ సంఘాన్ని ఆశీర్వదించాడు. ఇంకా మనము 1 కొరింథీ 12:4-6 వచనాలు చూస్తే, కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే, పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభు ఒక్కడే, నానావిధ కార్యములు కలవు కానీ అందరిలో అన్నింటినీ జరిగించు దేవుడు ఒక్కడే అని ఈ ముగ్గురిని గురించి వేరువేరుగా ప్రస్తావించడం జరిగింది. ఇంకా పాత నిబంధనలో చూస్తే యెషయా 48:16 వచనంలో ప్రభువు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను అని అక్కడ ప్రస్తావించడం జరిగింది. ఇక్కడ నన్ను అనేది యేసుక్రీస్తుని గురించి చెప్పిన మాట కాబట్టి ముగ్గురు వేరువేరుగా ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. ఇంకొక వచనంలో చూస్తే యేసుక్రీస్తు తన శిష్యులతో నేను తండ్రిని వేడుకుంటాను, మీ వద్ద ఎల్లప్పుడూ ఉండునట్లు ఆయన ఆదరణకర్తను మీకు అనుగ్రహిస్తాడు అని చెప్పాడు. అంటే దీన్ని బట్టి యేసుక్రీస్తు వేరుగా ఉన్నాడు, తండ్రి వేరుగా ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు వేరుగా ఉన్నాడు అని మనకు అర్థమవుతుంది. అయితే కొంతమంది యోహాను సువార్త 10:30లో ఉన్న రెఫరెన్స్ని చూపించి యేసుక్రీస్తు నేనును తండ్రియు ఏకమై ఉన్నాము అని చెప్పాడు కాబట్టి వీరిద్దరూ ఒకటే అని చెప్తూ ఉంటారు. ఈ ఒక్కటి ఏకము అనేది అది సంఖ్యాపరంగా చెప్పిన మాట కాదు, ఐక్యతను సూచిస్తూ చెప్పిన మాట. ఎందుకంటే మనము ఇదే యోహాను సువార్తలో చూస్తే యేసుక్రీస్తు తండ్రికి ప్రార్థన చేస్తూ మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని అని ప్రార్థించడం జరిగింది. దీన్ని బట్టి మనము అన్నాడు అంటే ఇక్కడ ఒకటి కంటే ఎక్కువ మంది ముగ్గురు వేరువేరుగా ఉన్నారని అర్థం అవుతుంది. మనము ఏకమై ఉన్నాము అని అంటే మరి ముగ్గురు ఒకటే అయితే వారు ఏకమై ఉండాలి అంటే విశ్వాసులందరూ కలిపి ఒకటే అని అర్థమా? కాదు. మనం ఏ విధంగా ఐక్యంగా ఉన్నామో విశ్వాసులు కూడా అలా ఐక్యంగా ఉండాలని నేను వారికి మహిమను అనుగ్రహించాను అని యేసుక్రీస్తు చెప్పడం జరిగింది. అంతెందుకు బైబిల్లో ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలోనే మనము హీబ్రూ బైబిల్లో చూస్తే ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అంటే దేవుడు అనే పదానికి అక్కడ ఎలోహిం అనే పదం వాడడం జరిగింది. ఎలోహిం అని అంటే అది బహువచనం, దేవుడు కాదు దేవుళ్ళు అనే మీనింగ్ అక్కడ వస్తుంది అన్నట్టు. అందుకోసం మనం ఆదికాండము 1:26లో చూస్తే దేవుడు ఏమంటుండే, మన స్వరూపం చెప్పున మన పోలికన నరులను చేయుదము అంటుండు. అంటే మనము అంటే ఇక్కడ ఒకటి కంటే ఎక్కువగా ముగ్గురు వేరువేరుగా ఉన్నారు అర్థమవుతుంది. ఇంకా ఆదికాండం 3:22లో ఆదాము మంచి చెడ్డలు ఎరుగునట్లు మనలో ఒకని వంటి వాడాయను అని అన్నాడు. ఇంకా ఆదికాండం 11:7 వచనంలో మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకున్నట్లు వారి భాషను తారుమారు చేద్దాము అని చెప్పడం జరిగింది. మనము 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 అని చెప్తున్నారంటే ఆది నుంచి తండ్రి అయిన దేవుడు, యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు ఉన్నారు, ముగ్గురు వేరువేరుగా ఉన్నారు అని అర్థమవుతుంది. ఇంకా నిర్గమకాండము 20వ అధ్యాయము 3వ వచనంలో నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని చెప్పబడింది. ఇది కూడా మనము హీబ్రూ వర్షన్లో చూస్తే ఎట్లుంటదంటే నాట్ హీ షెల్ బికమ్ టు యూ ఎలోహిం అదర్ వన్స్ ఆన్ ఫేసెస్ ఆఫ్ మీ అంటే ఎలోహిం తప్ప ఇంకా వేరే దేవుడు మీకు ఉండకూడదు అని అర్థం ఏంటంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములు కాకుండా మీరు ఇతర దేవుళ్లను, దేవతలను పూజించకూడదు అని అక్కడ అర్థం. అయితే అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే అనే మాట ఎఫెసీ 4:6లో రాయబడింది. అంతేకాకుండా పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో అనే మాట పౌలు రాశాడు. దీన్ని బట్టి పరలోకంలో కుటుంబం ఉందని, ఆ కుటుంబంలో తండ్రి యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడని, అలాగే భూమి మీద కూడా అనేక కుటుంబాలు ఉన్నాయని, అన్ని కుటుంబాలకు తండ్రిగా యెహోవా దేవుడు ఉన్నాడు అని మనకు అర్థమవుతుంది. కాబట్టి అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే అంటే ఆయన యేసుక్రీస్తుకు తండ్రి, పరిశుద్ధాత్మ దేవునికి తండ్రి మరియు మనుషులందరూ కూడా ఆయనే తండ్రి.
అంతేకాకుండా తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుకు దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడికి దేవుడే, మనకు కూడా దేవుడే. మనము ఒక సందర్భాన్ని బైబిల్లో చూసినట్లయితే యేసుక్రీస్తు పరలోకానికి వెళ్తూ మగ్దలైన మరియతో ఒక మాట చెప్తాడు, నా దేవుడును మీ దేవుడును, నా తండ్రియు మీ తండ్రియు అగు వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నాను అని చెప్తున్నాడు. అంటే అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే దేవుడు అన్న సందర్భంలో మనం యెహోవా దేవుణ్ణి తీసుకోవాలి. కానీ విడివిడిగా చూసినప్పుడు యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడు, యెహోవా దేవుడు ముగ్గురు కూడా దేవుళ్ళే. కానీ అందరికీ తండ్రి అయిన దేవుడు, అందరికీ దేవుడైన దేవుడు ఎవరు అన్నప్పుడు యెహోవా దేవుడు అని మనము అర్థం చేసుకోవాలి. ఇలా వాళ్ళు వేరువేరుగా ఉంటూ మన శ్రేయస్సు కొరకే అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. యెహోవా దేవుణ్ణి తండ్రిగా, యేసుక్రీస్తును పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఇద్దరిని అన్నలుగా కలిగిన మనము ధన్యజీవులం. ఇంత గొప్ప కుటుంబంలోనికి భాగస్వాములగుటకు మీరు కూడా యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించి బాప్తిసం పొందాలని కోరుతున్నాను. మీకు ఈ అంశం నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.